अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुह। मेरे अजीज दोस्तों, देखिए यहाँ पे एक पेशेंट आया है। बहुत दिन से बहुत तकलीफ व परेशानी में था। आप ही सुनिए అన్న, ఈ మా పెద్దన్న వచ్చిండు, ఇంతకు మొదలు వచ్చిండు నాతోనికి. చాలా ఆరాం అంటే ఆరాం లేకుండా ఈ అన్న ఇప్పుడు బాగై కాసి వచ్చినాడు. ఆరాం లేకుంటే ఇప్పుడు బాగై వచ్చిండు. కాకపోతే ఆ అన్న నోటి నుంచి మీరు వినండి ఏమంటాడు ఆ అన్న. అన్న నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? నా పేరు ఎంపీ ధనుంజయ, మల్లాపూర్ తాండా, కెడిదోడి మండలం, గద్వాల జోగులాంబ జిల్లా. ఇప్పుడు మీరు రాని కారణం ఏంటి? ఏమైంది? అసలు సంవత్సరం పానం బాగాలేదు. పోయిన సంవత్సరం 2023లో 3 నెలల నుంచి అది కొద్ది ఒక కాలు నొసేది, చేయి నొసేది, నెత్తి నొసేది, ఒకసారి నడుము నొసేది, బుగులు అయ్యేది. అట్లా అయితే నాకు స్లోగా ఒక 6 నెలలు అయింది. 6 నెలల నుంచి అది బాగా పెరుగుకుంటా పోయింది. ఎక్కడ హాస్పిటల్ ఎక్కడ చేసినా, ఎక్కడ అడిగినా, ఏం చేసినా, అది ఉంది ఇది ఉంది అంటే అన్ని దానిలో పోయి చూపించి అన్ని దానిలో చూపించుకున్నా. ఎక్కడేం కాలే. 6 నెలలు పోయి మళ్ళీ 9 నెలలు అయింది. 9 నెలల తర్వాత మళ్ళీ ఇది ఏం ఇట్లా అనికేసి మొన్న కర్నూలు హాస్పిటల్ పోయినా. 9,400 సిటీ క్యాన్ మొత్తం టోటల్ దేనికి తీసుకున్నారు. నాకు అక్కడ ఏం లేదు. ఇక్కడ కొంచెం అది సగం నెత్తిన వచ్చేది. ఇక్కడ నరంలో కొంచెం అది మన కవ్వు మాదిరిగా వచ్చింది. అది టాబ్లెట్ చేసుకుంటే, మధ్యాహ్నం గోళ్ళు వేసుకుంటే అది పోతుంది. రక్తం ఆడినప్పుడు అది ఫ్రీగా ఉంటుంది. రక్తం బంద్ అయినప్పుడు నడుస్తుంది అని చెప్తే, ఇంకా కడుపులో ఏం లేదు నాకని చెప్పిండ్రు. చెప్పినప్పుడు ఇంకా అది చూసి ఆ గోళీలు టానిక్ పడితే మళ్ళీ ఏం తగ్గలేనప్పుడు నాకు ఇట్లా మా ఊరు పక్కల మా దోస్తు ఫ్రెండ్ చెప్తే, అక్కడ ఒక తన మన తాత ఉన్నాడు, పోదామంటే మీ దగ్గరికి వచ్చిన. మీ దోస్త్ పేరేమి? మల్లాపూర్ బడేసాబ్ పంపించండి. బడేసాబ్ బీసీ ఆయన తోలుకొచ్చి చూపించాడు. నీ దగ్గర వచ్చి మళ్ళీ చెట్టు ఉంది అని అంటే అది తీపించినాక మళ్ళీ కొంచెం హెల్త్ ప్రాబ్లం తక్కువైనా కానీ నాకు అసలు మెయిన్ ఇంపార్టెంట్ శేనికి పోతే అసలు పానం పత్తం కాదు. గట్టు మీద కూర్చున్నా వేసి నిలబడి అవతల గట్టికి ఎప్పుడు పోదాం అనిపిస్తుంది. అవతల గట్టి కూర్చున్నా మళ్ళీ ఇక్కడ పోతాం అనిపిస్తుంది. మళ్ళీ ఆ గుడిసెకాడ పోయినా అసలు కూర్చునేది గుడిసెకాడ అసలు పానం పత్తం కాదు. అంతా తిరిగి ఎట్లా తిప్పులు పడి నిలబడి శేనికి బండి వేసుకొని ఇంటికి వెళ్ళిపోతా. అక్కడ ఇంటికి పోయిన తర్వాత ఇంటికి పోను, చా హోటల్ దగ్గర పోయి ఒక చా తాగాల, బిడి తాగాల. నెక్స్ట్ మళ్ళీ శని పోదామని శనికి రిటర్న్ పోయేది. ఇంకా ఇంటికాడ ఏమని కూడా ఆయన నీళ్ళు కట్టిన పోయినాడు, వస్తాను కూడా నేను అక్కడ ఇక్కడ తిరలాడుకుంటూనే ఉంటా. ఇంకెప్పుడు మధ్యకి వచ్చి ఇంటికి పోయేది, ఆడ కూర్చునేది, ఇంకా ఇంత స్నానం చేసుకునేది, తినేది. తిండి లేకుండా లేదు. ఎవరో పంచాయతీ ఉంటే పోలీస్ స్టేషన్ ఆఫీసులకి, ఎంఆర్ ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్కి ఏమన్నా నేను నాకు ఇడిచిపెట్టి తాండా ఒక్కరు ఏం పోను. ప్రతి ఒక్క పాస్బుక్లు కానీ, ఎవరు పెన్షన్లు కానీ, కాంగ్రెస్ ప్రతి ఒక్కటి కలెక్టర్ ఆఫీస్ కానీ, డిఎస్పీ ఆఫీసులో కానీ ప్రతి ఒక్క తన పోతాను. అన్ని తనలు నా వద్దకు వస్తారు. అట్లా పోయేదానికంటే వీళ్ళు ఎందుకు పిలిస్తే ఇలాంటి ఎందుకు పోవాలనేది ఇప్పుడు నెల రోజులైంది నాకు. ఒక్కోసారి మత్తిగా ఉంటుంది, మత్తిగా ఉన్నప్పుడు బాగుంటుంది. ఒక్కోసారి మత్తిగా లేదు, ధ్యాస ఉండదు, ధ్యాస రాదు. ఆ ధ్యాస లేనప్పుడు నా సొంతంగా నేను ఎక్కడ పోతుంటానో ఎక్కడ వస్తాడో అది నా ఒక్కరికే గుర్తు. మళ్ళీ ఎవరైనా మాట్లాడితే వాడు బాగానే మాట్లాడుతాడు అనుకుంటే అందరితో బాగానే మాట్లాడతా. కానీ ఒక్క మాట పక్కన కానీ ఒక కుక్క కానీ ఒక ఆడ మనిషి కానీ పిల్లలు కనిపోతే వాడు తిడతాడో కొడతాడో ఆటోమేటిక్గా భయం వస్తుంది. నీకు ఆటోమేటిక్ భయం పడుతుంది, అల్లు పుడుతుంది. ఒకసారి పోతే బండి నడుస్తా బండి ఇడిచిపెట్టి ఎక్కడ దుంగుతామా, బండి ఈడ ఆపుకొని ఆడని పండుకుందామా అనిపిస్తుంది. ఒకసారి అసలు ఎక్కడో మైండ్ దశ లేనట్టు అయిపోతుంది. అట్లా అయిపోయి ఇది ఏం అనికేసి అని మళ్ళీ నీకు రోజు 2 రోజులు ఒకసారి నీకు ఫోన్ చేస్తూనే ఉంటా. ఇది పండుగ అయిన తర్వాత ఏముంది నాకు చూద్దామంటే, సరే తాత ఆదివారం రాని నాకు అది తాయితం ఎత్తామంటే సరే అందుకని ఇక్కడ వచ్చేసిన. అది దేవుని దయ వల్ల అన్ని రాజ్యం మొత్తం తిరిగి వచ్చిన. అన్ని తిరిగి ఇప్పుడు లాస్ట్ నీ దగ్గర వచ్చిన. నాకు ఒక తండ్రి లాగా నీవే నాకు చూస్తే నీకేం నేను దేవుడు ఇచ్చిన నాకు కూడా కష్టం, నేను బిదవాడు, నీకేం కూడా తక్కువ చేయను నేను. సరే, మన వచ్చిపోయింటివి కదా, వచ్చిన అప్పటికి ఇప్పటికి ఎట్టా ఉంది? మెయిన్ ఇంపార్టెంట్ ఇది తెలపాలా. అప్పటికి నాకు హెల్త్ మాత్రం కొంచెం అన్నం తినిపిస్తుంది. అన్నం తిన్నికి పోతుంది, హెల్త్ లో మంచిగా కనిపిస్తుంది, హెల్త్ కొంచెం అల్కాగా కనిపిస్తుంది. అప్పుడు బరువు లేక ఎక్కడికి వస్తుంటే అప్పుడు జల్దీ లేనికి రాకుండా నేను ఇప్పుడు అంటే నాకు ఈ కాలు ఈ చేయి మాత్రం. ఏ కాలు? ఈ పుర్రకాలు ఈ పుర్రకాలు ఈ చేయి ఇట్లా లోట తీసుకొని దొడ్డికి పోదామంటే లోట పట్టుకుంటే లోట పట్టలేదు. ఇట్లా రాయి కదా పసలు రాయి ఇగ్గనికి రాకుండా, లేపనికి రాకుండా, మళ్ళా లోట పట్టనికి రాకుండా మళ్ళీ ఇప్పుడు కూడా ఒకసారి లేస్తుంది, ఒకసారి లేదు. ఇవి రెండు నాకు ప్రాబ్లం ఎక్కువ. ఈ సగం నెత్తిలో వస్తే అసలు నాకు ధ్యాస ఉండనట్టు అయిపోతుంది. అట్లా అయిపోతుంది. దానికి లాస్ట్ నీ దగ్గర వచ్చినది అంతా మీ ఆశీర్వాదం. సరే కానీ మొన్నటికి ఇప్పుడు కనుక నీకు కొద్దిగా కొంచెం పాల భాగం పై అల్కాగా ఉంది. నాకు అల్కాగా ఉంది. అప్పుడు కూర్చుంటే బరువు లేగానే అనిపడుతుండే. లేయనికి తిరలాడడానికి ఏమన్నా ఇబ్బంది అప్పటికి ఇప్పటికి? తిరలాడతా చేస్తా, అంతా తిరలాడతా, కానీ లేచి కూర్చున్నప్పుడు మాత్రం ఈ కాళ్ళు రప్పును లేనిది ఈ కాళ్ళు. సరే ఇప్పటికైనా ఏం కాదులే, దేవుడు భగవంతుడు మెల్లిమెల్లి బాగా అవుతుంది.
అంత నీరసంగా అంత వచ్చింది అప్పుడే ఎక్కడికి కావాలంటే అతను టైం పడుతుంది అది ఇప్పుడు మొన్నటికి ఇప్పుడు అర్థం పడ తగ్గిందంటే ఇప్పటికైనా అర్థం పడ తగ్గుతుంది. నేను కనిపిస్తున్నాను. मेरे भाई अजीत दोस्तों, देखिए एक पेशेंट आया था, एक 8 दिन से पहले मेरे पास आया था. इसको बहुत तकलीफ वो परेशानी में था और खाना हजम नहीं होना, यानी बराबर याददाश्त नहीं रहना, साइकोलॉजी के टाइप में, और खेत को गए तो भी हैबत होना, घर को आए तो भी हैबत होना, और हाथों पैरों में दर्द होना, खाना हजम नहीं होना, गैस ट्रबल होना, पेट में दर्द होना, सर में दर्द होना, एक हाथ और एक पैर काम नहीं करता था, और आँखी के पास भी क्या है बोले तो दर्द आके वो आँखी भी में भी का बहुत तकलीफ व परेशानी था. अब इन अल्लाह के फजल व करम से इन बेहतर हो चुका है, बेहतर हुआ, ठीक हुआ. उन फिर भी मेरे पास अब मिल के जाने के लिए आया है. आधा अच्छा हुआ और कहा था अभी थोड़ा है मेरा प्रॉब्लम बोलकर आया है, लेकिन मैं रोज़े के हालत में कहा तो उसको भी मैं ज़्यादा क्या भी नहीं बोल सक रहा हूँ, नहीं बता सक रहा हूँ. आप भी अल्लाह से दुआ करे, अल्लाह उसको साथ दिए, अल्लाह उसको भलाई करे, अल्लाह उसको शफा दिए, उसके हक में आप भी दुआ करें. अन्ना नी पेरेमंट कदा एमपी धनंजय बोलकर इन रहता नायक है. नायक मतलब लंबाड़ी बोलते हैं इनको, लंबाड़ी से. और नायक ये क्या है तो तेलंगाना डिस्ट्रिक्ट में आता, गदवाल डिस्ट्रिक्ट, जोगलांबा केटदोड्डी मंडलम में इन्ना था. इसके लिए आप भी दुआ करें. ये बेचारा भी बहुत दिन से बहुत तकलीफ, बहुत परेशानी में था, बहुत जगह फिर के आया. बड़े बड़े साधु सन्यासी भी हो गए, और अंतर मंत्र गाड़ा भी हो गए, और क्या ले तो दवा सासु दुकाना भी हो गए. और अब मैं क्या बताऊं, आप समझिए बहुत फिर क्या. और ये आ गया है मेरे पास, लास्ट में आया, और मैं भी इसका हाथ नहीं पकड़ना चाह रहा था, नहीं होता बोलकर मैं इसको बोल रहा था. बोले तो जिद करके बैठा है मेरे पास. फिर भी अल्लाह का कलाम कर लेकर है का, अल्लाह का नाम लेकर उसको ज़रा कुछ मुझे जो भी समझ में आया, बुजुर्गान ने दिन जो भी सिखाए हैं मैं वो बताया हूँ. बता के उसको कराऊँ. इलाज करने की वजह से उन 50% ठीक होगा, वो ठीक हो सका है. और भी है ना कि उन तरक्की करे, और भी उन क्या ले तो अल्लाह उसको शफा दिए. आप दुआ करें. हज़रत सैयद शाह हैदर मस्तान साहब, हज़रत सैयद शाह शामिर हुसैनी साहब, इन्हीं की दुआ फजल व करम, इन्हीं की निगाहों में रहकर हम है ना कि खल्क की खिदमत कर रहे हैं. और मेरे बड़े भाई इरफान भाई भी मेरा साथ दे रहे. अल्लाह उनको भी खुश रखे, उनको भी सलामत रखे. वो भी है ना क्या खल्क की खिदमत करते हैं. और इन बुजुर्गान दिन के सदक़े इर्तिफ़ाल में हम भी खल्क की खिदमत कर रहे. अल्लाह हमें हमारे ज़ुबान पे तासिर दिए, हमारे हाथ में शफा दिए, खल्क को फैज़ पहुँचाए. अल्लाह पाक आप भी दुआ करें मेरे भाई अजीत दोस्तों. अल्लाह हाफिज़.